శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మరియా అన్నటువంటి ఒక సహోదరి తన తమ్ముడైనటువంటి లాజరు చనిపోయినందున కన్నీళ్ళు మున్నీరై ఏమీ చేయాలో దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఆమెను పిలిచినట్లుగా ఇక్కడ కనబడుతోంది. ప్రియులారా, గమనించాలి. ఒక్కగానొక్క తమ్ముడు చనిపోయి పుట్టెడు దుఃఖములో ఉన్నటువంటి మరియమ్మ జీవాధిపతి అయినటువంటి యేసయ్య తనను పిలుస్తున్నాడన్నటువంటి మాట వినగానే ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా తను ఉన్న పాటునే ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడింది. అవును, నా యొద్దకు వచ్చే వారిని నేనేమాత్రము కూడా త్రోసివేయనని యేసయ్య క్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అవును, త్వరగా వచ్చినటువంటి ఆమెను ఓదార్చి ఆ చోట మరణము నిరార్థకము చేసినట్లుగా మనకు కనబడుతోంది. ప్రియులారా, లాజరు బ్రతికాడు. అవును, ఒక ఉన్నతమైనటువంటి దైవిక ప్రశాంతత ఆ స్థలంలో ఏర్పడింది. ప్రియులారా, చాలామంది లోక సంబంధమైనటువంటి కార్యాలు త్వరగా చేసేదానికి ఇష్టపడుతూ ఉంటారు. చివరికి వారి యొక్క ప్రయాసము ఆయాసముగా మిగులుతుందన్నటువంటి విషయాన్ని వారు గమనించలేకపోతూ ఉంటున్నారు. ఈ మధ్య ఒక చోట ఏదో ప్రభుత్వం వాళ్ళు ఒక 5,000 రూపాయలు ఇస్తామని ప్రకటించగానే ఆ మరుసటి ఉదయం 9 గంటలకే ఆ స్థలానికి చాలామంది వచ్చి చేరుకున్నారట. పైగా జల్లులు పడుతున్నాయి. అంతలో ఎవరో అంటున్నారు, ఇదిగో మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు అని కేక వేశారు. ఉన్న పాటున వాళ్ళందరూ కూడా తొక్కిసలాట జరిగింది. ప్రియులారా, అక్కడ కొంతమంది చనిపోయినట్లుగా కూడా తెలిసింది. ఈ ప్రజలు దేనికి త్వరపడ్డారు? ప్రభుత్వం చేసే వారి సహాయానికి, ఆ సహాయక నిధికి వచ్చారని కదా. అక్కడ ఏం జరిగింది ప్రియులారా? మరణము విజృంభించింది. కారణం, ఆ ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకపోవడమే. ఇదే ప్రజలు యేసయ్య దగ్గరకు రావాలన్నా, ఆయన వార్త వినాలన్నా, దేవుని మందిరానికి రావాలన్నా త్వరపడతారా? సమాధాన మార్గంలో నడిచి నిత్య జీవం ప్రసాదించగలిగినటువంటి యేసయ్య మాటకు లోబడటానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు. ప్రియులారా, జాగ్రత్త. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు యేసయ్య మాటని విని ఆయన వెంటకు, ఆయన సంఘానికి త్వరపడి వస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ప్రియులారా, మరణము నిరార్థకమైనది. మరియ కుటుంబంలో ఉన్నతమైన ప్రశాంతత జీవితం చోటు చేసుకుంది. అవును, ఈరోజు నిన్నటి దినంలో శుభ శుక్రవారం ముగించుకొని అనేకమైన స్థలాలలో మరణము నిరార్థకం చేసిన దినము నిన్నటి దినం. రేపటి పునరుద్ధాన దినంలో యేసయ్య పాదాల చెంతకు నీ వస్తే ఇంతకు ముందు ఎన్నడూ ఊహించిన విధంగా నీ జీవితం ఉండబోతోంది. నా మాట వినండి దయచేసి. ఉన్న పాటనే యేసయ్య సన్నిధికి వచ్చినట్లుగా మనందరూ త్వరపడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.